తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకధీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయన సినిమాలకు సెపరేట్ ఇమేజ్ ఉంది. ఎంత పెద్ద కథనైనా ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లు చూపిస్తూ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ను అందుకోవడం ఆయన స్టైల్. ఇప్పటి వరకు జక్కన్న తెరకెక్కించిన ప్రతి సినిమా కూడా మంచి హిట్ టాక్ని సొంతం చేసుకున్నాయి. ఇక ఏ స్టార్ హీరోతో సినిమా తీసినా కూడా ఆ స్టార్ హీరో ఇమేజ్ని పెంచేలా రాజమౌళి సినిమాలు ఉంటాయని అందరికీ తెలుసు. థియేటర్లోకి ఎప్పుడొచ్చామన్నది కాదు, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టామా లేదా అన్నది రాజమౌళి సిద్ధాంతం. ఆయన సినిమాలు థియేటర్లలోకి ఆలస్యంగా వచ్చినా ప్రపంచవ్యాప్తంగా రికార్డులను బ్రేక్ చేస్తాయి. గతంలో RRR సినిమాతో ఆస్కార్ రేంజ్కు వెళ్లిన రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా తీస్తున్నాడు. ఈ మూవీ ఇటీవలే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు షూటింగ్లో పాల్గొనాలంటే మహేష్ బాబుతో సహా మిగిలిన నటులకు రాజమౌళి కొన్ని కండిషన్లు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ కండిషన్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. డైరెక్టర్ రాజమౌళి ఇప్పటి వరకు 12 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆ 12 సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో నెంబర్ 1 డైరెక్టర్గా రాజమౌళి పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడింది. ప్రస్తుతం ఈయన టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన 29వ సినిమాని చేస్తున్నారు. ఈ సినిమా గురించి గత కొద్ది రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ వార్తలకు చెక్ పెట్టేలా రాజమౌళి సినిమా షూటింగ్ను మొదలుపెట్టారు. అయితే ఇటీవలే రాజమౌళి మహేష్ బాబు పాస్పోర్ట్ తీసుకున్నట్టు పెట్టిన పోస్ట్ ఎంతగా వైరల్ అయిందో మనం చూసాం. ఇప్పుడు మరోసారి రాజమౌళి వార్తల్లోకి ఎక్కాడు. రాజమౌళి సినిమా నుంచి ఒక లీక్ని కూడా బయటికి రాకుండా చూసుకుంటాడు. అలాగే ప్రమోషన్స్ విషయంలో కూడా రాజమౌళి తీవ్ర స్థాయిలో ప్రమోషన్స్ చేస్తూ ప్రేక్షకుల్లో అటెన్షన్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. రాజమౌళి ఏది చెబితే అది హీరోలు గుడ్డిగా ఫాలో అయిపోతూ ఉండాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. అయితే సినిమా సెట్లోకి ఎవరూ కూడా ఫోన్తో ఎంటర్ అవ్వద్దని రాజమౌళి కండిషన్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక మహేష్ బాబు కూడా సెట్కి వచ్చాడు అంటే తన ఫోన్ పక్కన పెట్టి లోపలికి ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సినిమాలో నటించే ప్రతి ఆర్టిస్ట్ గాని టెక్నీషియన్తో సహా సెట్లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర సెట్ లోపలికి ఎంటర్ అయ్యే ముందు సెల్ ఫోన్స్ తీసుకుని పక్కన పెట్టేసి లోపలికి పంపిస్తున్నారట. షూటింగ్ సమయంలో విరామం దొరికితే సెట్లోంచి బయటకు వచ్చి ఫోన్ తీసుకుని మాట్లాడి మళ్ళీ అక్కడే ఇచ్చేసి లోపలికి రావాలని కండిషన్ పెట్టాడట. ఇది ఒక రకంగా శాడిజం లాగా అనిపించినా కూడా మరోవైపు రాజమౌళి చేస్తున్న పనికి ఇండస్ట్రీ వాళ్ళందరూ అభినందిస్తున్నారు. సినిమా నుంచి లీక్లు బయటకు రాకుండా ఉంటాయని ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ను హైదరాబాద్లో పూర్తి చేసుకుని ఆ తర్వాత విదేశాలకు వెళ్ళనున్నట్లు తెలుస్తుంది. 2027కి ఈ సినిమాని థియేటర్లోకి తీసుకురావాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశాలున్నట్లు సమాచారం.